హాయ్ అండి, వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఎంతో ఈజీగా సింపుల్గా రోజువారీ డిజైన్ అండి. చాలా చక్కగా ఈజీగా అయితే వాకిట్లో వేసుకోవచ్చు. సింపుల్గా ఈజీగా వేసుకునే బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. ముందుగాలనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఇలా గీసుకొని దీనిపై నుంచి అయితే ఒక లీఫ్ లాగా అయితే ఇలా గీసుకుంటున్నాను. చూడండి, చుట్టూ 4 వైపులా సేమ్ ఇదే విధంగా గీసుకోవాలి. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, హైప్ పాయింట్లు అయితే ఇవ్వండి. ఇలా లీఫ్ గీసుకున్న తర్వాత లీఫ్ మధ్యలో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే గీసేసుకొని మధ్యలో ఇలా రౌండ్ కానీ దాంట్లో కూడా ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకున్నామంటే చాలా చక్కగా మరింత మంచిగానైతే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ఎప్పుడైతే చుట్టూరా ఇలా గీసేసుకున్నాం కదా, మనం ముందుగా గీసుకున్న డిజైన్ ఉంది కదా, దాని దగ్గర నుంచి ఇలా రౌండ్గా సర్కిల్గా 2 గీతలు అయితే గీసుకోవాలి ఫ్రెండ్. 2 వైపులా గీసుకుంటున్నాను చూడండి. ఇలా గీసుకోవడం వల్ల చాలా వెరైటీగా అయితే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ఇలా అన్ని వైపులా సేమ్ ఇదే విధంగా గీసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న చుక్కల్లాగా అయితే పెట్టుకుంటున్నాను. ఇలా చిన్న చుక్కలు పెట్టుకోవడం వల్ల వెరైటీగా కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ఎప్పుడూ ఒకే విధంగా డిజైన్లు వేయకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ఇలా మనం వేసుకొని వాకిట్లో కూడా ఇలానే వేసామంటే చాలా చక్కగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ముగ్గు అయితే. ఇప్పుడైతే ఇక్కడ రౌండ్గా సర్కిల్ లాగా గీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడం వల్ల కొంచెం వెరైటీగా కనిపిస్తుంది కదా. ఇందులో మొత్తం ముగ్గు పిండితోటి కలర్ లాగా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఇదే విధంగా చుట్టూ 4 వైపులా మనం చక్కగా వేసేసుకున్నామంటే చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. డిజైన్ మొత్తం ఒకే విధంగా వేయకుండా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళాలి కదా ఫ్రెండ్స్, అందుకే నేను చెప్తున్నాను. ఇలా మొత్తం మీద మనమైతే గీసేసుకోవాలి. మన మన ఛానల్లో అయితే తిప్పుడు ముగ్గులు, సైడ్ బార్డర్లు ఇట్లా చూడగానే ఆకర్షణీయంగా కనిపించే బ్యూటిఫుల్ చిన్న చిన్న డిజైన్స్, రోజువారీ ముగ్గులు, ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు అయితే చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అప్పుడే మనకి ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకే అంటున్నాను. చూడగానే ఇట్లా మొత్తం అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కూడా చిన్న లోటస్ లాగా అయితే నేను గీస్తున్నాను. ఈ మధ్యలో ఫస్ట్ అయితే సర్కిల్ లాగా పెట్టేసి ఇక్కడ నేను చిన్న ఫ్లవర్ లాగా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది నాకైతే ఈ డిజైన్ అయితే. మొత్తం మీద వాకిట్లో ఇలా కూడా వెరైటీగా వేసుకోవచ్చు కదా డిజైన్ అని అనుకున్నాను. ఈ డిజైన్ కూడా, ఈ ఫ్లవర్ కూడా చుట్టూ ఈ మధ్యలో 4 వైపులా ఇలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్. 4 వైపులా ఇలా వేసుకోవడం వల్ల మనకు మంచిగా కనిపిస్తుంది. ఒక దగ్గర వేసి ఒక దగ్గర వేయకపోతే అస్సలు బాగోదు. ఈ ఫ్లవర్లో కూడా ఇట్లా చిన్న గీత గీసుకొని చివరగా చిన్న చుక్కలాగా పెట్టుకుంటే మంచిగా కనిపిస్తుంది. మధ్యలోనైతే చిన్న చిన్న గీతలు అయితే గీసుకున్నాను. ఇదే విధంగా చుట్టూ 4 వైపులనైతే ఈ ఫ్లవర్ని అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్. చూడగానే కంటికి ఎంతో చక్కగా కనిపించే చక్కనైన బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను కదా ఫ్రెండ్స్. వాకిట్లో కూడా గబగబా మనమైతే
చూస్తుండగానే వేసుకోవచ్చు. 5-10 నిమిషాలలో ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఇలా అయిన తర్వాత మధ్యలో చిన్నగా ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్క అయితే పెట్టాను. ఈ డిజైన్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.